ఆమరణ దీక్ష చేసింది మా ప్రయోజనం కోసం కాదు, స్టీల్ ప్లాంట్ లో తొలగించిన 2000 మంది కాంట్రాక్టు కార్మికుల కోసం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్ప, కార్మికుల పక్షాన పోరాటం చేయడం నేరమా? అన్యాయంగా 2000 మందిని తొలగించారు అని షర్మిల అన్నారు. ఆ కార్మికులని, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని 2000 మందిని తొలగించినందుకు ఒక ప్రొసీజరు, ఓ పద్ధతి లేకుండా అకారణంగా 2000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నేను అక్కడ ఆమరణ దీక్ష చేస్తానని కూర్చుంటే రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకని అడుగుతున్నాం? ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు, ప్రజలకు ఉందా లేదా? కూటమి సర్కార్ బదులివ్వాలి. అసలు మేము ఎందుకోసం చేశాం? మా కోసం చేశామా? మా హక్కుల కోసం చేశామా? మేము చేసింది అక్కడ విశాఖ స్టీల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది. 2000 మందిని ఉద్యోగంలో నుంచి 3 నెలల్లో తీసివేయటం జరిగింది. ఇది అన్యాయం అవునా కాదా అని ప్రశ్నించడం తప్ప. కనీసం 2000 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే అది చంద్రబాబు గారి నోటీస్లోనైనా, పవన్ కళ్యాణ్ గారి నోటీస్లోనైనా ఉందా లేదా? ఉంది అంటే మరి మీరు ఎందుకు స్పందించలేదు? లేదు అంటే కనీసం మేము అక్కడ దీక్ష చేస్తుంటే దానికి మీరు సమాధానం చెప్పకుండా మమ్మల్ని అడ్డుకుంటే, మమ్మల్ని లిఫ్ట్ చేస్తే మరి హౌ ఇస్ ఇట్ రిఫ్లెక్టింగ్ ఆన్ యూ? పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. 2000 మందినండి, 2000 మందిని తొలగించేశారు. ఇంకో 3000 మందిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మేము 2000 మందికి ఈ దీక్ష చేయకపోయి ఉంటే ఆ నర్సీపట్నంలో అదృష్టమైన 13 ఏళ్ల బాలికను పోలీసులు ఆమె తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. డీఎస్పీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం బాలిక హాస్టల్ నుంచి పాఠశాలకు వెళ్తున్న సమయంలో గత నెలలో అదృశ్యమైంది. ట్రైనీ డీఎస్పీ డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో టౌన్ సిఐ మీ అందరికీ తెలిసిన విషయమే. చిలుకుర్తి శ్రీవర్షిణి అని చెప్పేసి ఒక 13 సంవత్సరాల అమ్మాయి మన నర్సీపట్నం నుంచి హాస్టల్ నుంచి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి తురుకబడి స్కూల్ కి వెళ్తాను అని చెప్పేసి అమ్మాయి 4 నెల 8వ తేదీన వెళ్ళిందండి. ఈ అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది అమ్మాయి. ఈ అమ్మాయి నేటివ్ అయితే యలమంచిలి అమ్మాయి. వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళకపోయేసరికి నైట్ వరకు వాళ్ళు వెతికారు, అమ్మాయి రాలేదని చెప్పేసి. తర్వాత ఎప్పుడైతే రాలేదో ఇమీడియట్ గా వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజునే మన ట్రైనీ ప్రొబేషనరీ డిఎస్పీ గారు దీన్ని దేనికి చెప్తారమ్మా, దేనికైనా ఎందుకు చెప్తారు? నువ్వు బాగుండాలనే కదా చెప్తారు, నువ్వు మంచిగా ఉండాలనే కదా చెప్తారు, అంతేనా? ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి సమాధానం చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే పొద్దున్న బాగా చేశారు. సార్ పొద్దు నాకు ముఖ్యంగా దగ్గరికి రావాలని 45 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నారండి. సార్ ఒకరోజు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ నివేదిక ప్రకారం ఏపీ 8.21% గ్రోత్ రేటుతో ఇండియాలో 2వ స్థానంలో ఉంది. 9.69% గ్రోత్ రేటుతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. 11 నెలల్లో ఏపీ సాధించిన విజయం ఇది. జగన్ రెడ్డి గ్రోత్ రేటు ఘోరంగా పడిపోయిందని, పచ్చి అబద్దాలు మాట్లాడడం దారుణమని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు.
మేము వచ్చి 11 నెలలైంది. 5 నెలలు నీ విధ్వంస పాలన, రాష్ట్రాన్ని, వ్యవస్థలని సర్వనాశనం చేసినోడివి నువ్వు. వాటన్నిటినీ కవర్ చేసుకొని ట్రాక్లో పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం. దానికి ఇంత పచ్చి అబద్ధం చెప్తే ఎట్లా? మీ వాళ్ళు కనీసం నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వరా? లేకపోతే తెలిసి తప్పులు చెప్తున్నావా, అబద్ధాలు చెప్తున్నావా? అప్పుల గురించి మాట్లాడతాడు. ఆఖరికి తమరు మద్యపాన నిషేధం విధిస్తాను అని చెప్పి నమ్మించినోడివి నువ్వు. చెప్పి వాళ్ళ గొంతు కోసి 1000 మంది ప్రాణాలకు ముప్పు తెచ్చినోడివి. మా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తాగుతారని చెప్పి మరో 10-15 సంవత్సరాలు తాగుతారని తాకట్టు పెట్టినోడివి. మద్యపాన నిషేధం అని చెప్పి ఇంకా 10 ఏళ్ళు తాగుతారు అని ఆ అప్పులు ఎవరు కడుతున్నారు? ఆ మద్యం తాకట్టు పెట్టిన లిక్కర్ మీద, తాకట్టు పెట్టిన అప్పుల మీద వడ్డీ ఎవరు కడుతున్నారు? నువ్వు 3 లక్షల చిల్లర 60,000 కోట్లు అన్నారు. ఓకే, అది కరెక్టే అనుకుంటాం. దానికి వడ్డీ ఎవరు కడతారు? ఈ ప్రభుత్వం కదా కట్టేది. ఇంచుమించు 40,000 చిల్లర కోట్లు వడ్డీ కట్టాలిగా. ఎవరు బాధ్యులు వీటన్నిటికీ? అక్కడన ఆయన చెప్పటం, ఒక మాట చెప్పాడు, పరిశ్రమలు రావటం తమరికి ఇష్టంలే. ఇప్పుడు ఒక్క SIBP మీటింగ్ 6 సార్లు జరిగింది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ 4,95,000 కోట్ల పెట్టుబడులు, 4,55,000 మందికి ఉద్యోగాలు. SIBPలో అప్రూవ్ అయింది. ఓవరాల్గా 6 లక్షల చిల్లర కోట్లు మనకి పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో రాయలసీమలో 3,19,000 కోట్లకి 3,19,000 కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమలో. ఇవన్నీ మీ కంటికి కనపడటం లేదా? ఒక్కొక్క సమ్ టైమ్స్ ఒక మంచి ఇండస్ట్రీ వస్తుందంటే ఇన్సెంటివ్గా భూములు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. భూములు ఉచితంగా ఇచ్చి, అటువంటిది నువ్వు ఉర్సా గురించి ఏం చెప్తున్నావు? ఉర్సా రూపాయి ఇడ్లీ వడ, ఒక మంచి పరిశ్రమ వస్తుంటే, పెట్టుబడి వస్తుంటే 99 పైసలు అంట, రూపాయి అంట ఇడ్లీ వడ రేటుకి మీరు ఎకరా భూమి ఇస్తారా అని మాట్లాడినాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. 3 ఎకరాల 50 సెంట్లు ₹1,00,00,000 IT పార్క్కి. దాంట్లో 3 ఎకరాల 3.5 ఏకర్స్ ₹1,00,00,000. 56 ఎకరాల 36 సెంట్లు ఎకరా 50 లక్షలు. 56 ఎకరాల 36 సెంట్లు ఎకరా 50 లక్షలు. అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్టు చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా IPS. పురంలో భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్జాతీయ సైబర్ క్రైమ్ కార్యకలాపాన్ని అనకాపల్లి జిల్లా పోలీసులు, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా IPS గారి ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ అధికారి VRO నివేదిక ఆధారంగా మరియు సమగ్ర ఇంటెలిజెన్స్ ఆధారంగా ఛేదించారు. అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని ప్రధానంగా అమెజాన్ కస్టమర్ సపోర్ట్గా పూజించడం ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా అభివృద్ధిశీల టెక్నాలజీని ఉపయోగించి మానసిక వంచనలకు పాల్పడుతూ భారీగా డబ్బు దోచుకుంది. మొత్తం 33 మందిని ఘటనా స్థలంలో అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అచ్యుతాపురంలోని 3 ముఖ్య కేంద్రాల్లో ఒకేసారి ఆకస్మిక దాడులు జరిగాయి. అనేక కంప్యూటర్లు, నెట్వర్క్ పరికరాలు, డిజిటల్ సదుపాయాలు, 3 లక్షల రూపాయల నగదు స్వాధీనం. Okay. Good evening to everybody. Thank you all for coming. మనం ఈరోజు ఒక మేజర్ ఇల్లీగల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్ చేయడం జరిగింది ఇన్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్, సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ 2 years నుంచి చేసుకుంటున్నారు. వాళ్ళు ముఖ్యంగా US సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు.
the value of this fraud, as per initial estimation, is somewhere between 15 to 20 crores per month. దీని సంబంధించి ఈ నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ ఈ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది. ఇన్ దాట్ రేడ్ we got a total of 33 persons were arrested. ఇందులో 2 main managers ని కూడా 4 floor managers ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. One person is from Mumbai in Maharashtra and second person is from Rajasthan. వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడస్ ఆపరెండి బయటకి వచ్చింది. In this they have a very systematic and organized hierarchical structure. Level 1 dialers and mostly people from northeastern states, especially Assam, Meghalaya, Tripura, అక్కడ నుంచి రిక్రూట్ చేసి వాళ్ళు కాల్ సెంటర్ డైలర్స్ గానే పని చేసుకుంటారు. దేర్ మెయిన్ జాబ్ ఇస్ టు కాల్ అన్సస్పెక్టింగ్ US citizens impersonating as Amazon fraud department. వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి అది చెప్తారు దట్ సమ్ unauthorized transaction has taken place from your Amazon account. $1,400, $1,500కి అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది, వెదర్ యూ హ్యావ్ డన్ ఇట్ ఆర్ నాట్. దాని మీద కొంతమంది అన్సస్పెక్టింగ్ US కస్టమర్స్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా డైవర్ట్ చేస్తారు. బై దిస్ వే ద డైలర్స్ విల్ విన్ దేర్ ట్రస్ట్ అండ్ కొంత నెక్స్ట్ లెవెల్కి ఈ ఫోన్ కాల్ని డైవర్ట్ చేస్తారు. దెన్ దే విల్ గో టు లెవెల్ నెంబర్ 2 విచ్ ఇస్ బ్యాంకర్స్ level. ఇందులో some persons will impersonate themselves as US bank officials or members of FTC, Federal Trade Commission. ఇక్కడ వాళ్ళు చెప్తారు దట్ మీ బ్యాంక్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది టు దీస్ US citizens. They will tell that some fraudulent transactions and activity has taken place. దానికి సంబంధించి మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మీ మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇది అన్ని అమౌంట్ పోతుంది. దానికి సంబంధించి వాళ్ళు ఇంకా పడతారు. బికాస్ ఆఫ్ దాట్ దే విల్ గివ్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ సోషల్ సెక్యూరిటీ నంబర్, బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నేమ్, అమౌంట్ ఇన్ దేర్ బ్యాంక్ అకౌంట్స్, అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు. హూజ్ మెయిన్ జాబ్ ఇస్ టు రిక్రూట్ these persons, especially and train these persons, especially from northeastern states, Assam, Meghalaya, Nagaland, and places like that. In low salary. తన హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి, పోలవరం బాగుపడుతుంటే చూడలేక జగన్ మళ్లీ విషం చిమ్మటం మొదలు పెట్టాడు అని టీడీపీ నేత ఆనంద్ బాబు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ దాని మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం. మళ్ళీ పోలవరం నిర్మాణం మళ్ళీ ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీకి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని అడ్డం తిరిగి 3 ముక్కలాడాడి అమరావతి విచ్ఛిన్నానికి కారణమైతే ఈ రోజున మళ్ళీ రీకన్స్ట్రక్షన్కి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ పునాదులు వేసుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ విషయం చెమ్మటం మొదలుపెట్టాడు ఈ 2 అంశాల మీద. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ఈరోజు మైనింగ్ గురించి మాట్లాడతాడు. సిగ్గుండాలి మైనింగ్ గురించి మాట్లాడడానికి. మైనింగ్ పాపాలకు మొత్తం ఆద్యుడు నువ్వే. మీ తండ్రి ఉన్నప్పటి నుంచి వేసావు. ఓబులాపురం మైనింగ్ దగ్గర నుంచి ఇవాళ మీ అన్నయ్య జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. దానిలో కూడా నీ పాపం ఉంది. అక్కడి నుంచి చూస్తే నీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఈ రాష్ట్రంలో కొండలు, గుట్టలు, ఇసుక, గ్రానైట్, సహజ వనరులన్నీ ఏ విధంగా దోచావో ప్రజలకు తెలుసు. నాశనం చేసి వదిలిపెట్టావు ఈ రాష్ట్రాన్ని. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ప్రెస్ మీట్లో. ఇవాళ సూపర్ 6 హామీలు అమలు కాలేదని చెప్తున్నాడు. మొదటి సంవత్సరం నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చినప్పుడు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి పెన్షను మొదటి నెలలోనే ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్పి 7,000 రూపాయలు జూలై నెల 1వ తారీఖు పెన్షనర్లకు అందించి ఇలా భారతదేశంలో ఒక రోల్ మోడల్గా నిలబడ్డాం. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ కోసం వెచ్చిస్తున్నటువంటి రాష్ట్రం లేదు. నువ్వు 3,000 రూపాయలు అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి వెంటనే ఇస్తానని చెప్పి 250 అని చెప్పి పెంచుకుంటా పోయావు.
ఆ విధంగా మోసం చేసావు ఆ రోజున. ఈ రోజున సూపర్ 6లో ప్రధాన భాగంగా ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేసి అందిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని. గ్యాస్ సిలిండర్లు రెండో పథకంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఇలా 1 కోటి సిలిండర్లు మొదటి విడతలోనే అందించాము మహిళలకి. ఈరోజు వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఫేజ్డ్ మేనర్లో అన్ని కూడా చెప్పిన హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నావు. నువ్వు ఈ పథకాల మీద కూడా విషం చిమ్ముతా ఉన్నావు. ఓ పక్క ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ వస్తూ ఉన్నావు. నువ్వు విధ్వంసానికి గురి చేసినటువంటి నిర్మాణాలు మళ్ళా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నావు. పూర్తిగా కుంటుపడిపోయినటువంటి అభివృద్ధి, రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి. చారిడి మట్టేసిన పాపన బాల. దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా R&B రోడ్లన్నీ కూడా పార్ట్ హోల్స్ కానీ ఇవన్నీ కూడా రిపేర్లు పూర్తి చేసుకొని ఇలా నడవటానికి ఆస్కారం కల్పించినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని. ఇవన్నీ కనపడతా ఉన్నాయి. నీకేం అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇటువంటి 2.5 గంటల ప్రెస్ మీట్ ఏంటా? మాజీ ముఖ్యమంత్రి నవ్వుకుంటున్నారు జనం. నీ పేపర్ ఉంది, ఛానల్ ఉంది కాబట్టి ఏదో రాస్తారులే. అసలు దాన్ని ఏ విధంగా తయారు చేసి ఏ విధంగా పంపించాలనే దానికి విలేకరులకు అర్థం కావట్లా. ఏ విధంగా 2.5 గంటల ప్రెస్ మీట్ ఏ విధంగా ప్రజలకు చూపించాలనే దానికోసం. అందులోనే విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుతున్నావు. విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తొత్తయ్యాడని. నువ్వు A1, ఆయన A2, మీరిద్దరు జైలు మేట్లు. అన్ని సంబంధాలు మీ ఇద్దరికి ఉన్నాయి. ఎవరికేం సంబంధం? ఆయన వచ్చాడో. స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరుకుంది. శుక్రవారం నుంచి ప్రతిరోజు 12 గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని ప్రజా సంఘాలు జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు పేర్కొన్నారు. తొలగించిన 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు పోరాడి సాధించినటువంటి హక్కుల్ని పరీక్షించుకోవాలని డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా విశాఖ ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మె నేటికి 4 రోజులైంది. గత 4 రోజులుగా మీరు చేస్తున్న సమ్మె రోజు రోజుకి అత్యంత దీక్షంగా జరుగుతూ ఉంది. ఇంతవరకు ఈ సమ్మెలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి కార్మికుడికి, కార్మికులకి విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు చేసిన తరఫున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సమ్మెను మరింత ఉధృతం చేయడం కోసం నిన్న కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కూర్చున్నారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులతో ఈ రోజు నుండి 12 గంటల సేపు, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల సేపు ప్రతిరోజు రిలే నిరాహార దీక్షలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు సోమరాజు గారు, నంబిరాములు గారు, అప్పారావు గారు, భాస్కరరావు గారు, ఏఐటీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, ఐఐటి సంఘాల నుంచి ఈరోజు దీక్షలో కూర్చున్నారు. వీరందరికీ విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున, ప్రజా సంఘాల జేఏసీ తరఫున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ దీక్షలు, ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల పోరాటం వృధా కాదు. ఖచ్చితంగా మన విజయం సాధిస్తాం. మన విజయాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పని ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాం. యాజమాన్య ప్రభుత్వానికి ఉంది, వీళ్ళు ఒకరోజు చేస్తారు సమ్మె, 2వ రోజు అందరూ డ్యూటీ పోతారని చెప్పని. కానీ యాజమాన్య అంచనాలు, ప్రభుత్వ అంచనాలు, అధికారుల అంచనాలు, స్టీల్ ప్లాంట్ యాజమాన్యాల అంచనాలను తెల్లకిందులు చేస్తూ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులుగా అత్యంత జరపడిగా సమ్మె వేస్తున్నాం. కాబట్టి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకి జేజేలు పలుకుతూ ఉన్నాం. అంతేకాదు మిత్రులారా, నిన్న మనం సమీక్ష నిర్వహించాం. అందులో తేలుతుంది మొత్తం స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతా ఉంది. కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ లో సమ్మె చేపట్టుగా జరుగుతూ ఉంది.
ఇప్పుడు మనకంటే సమాచారం ప్రకారంగా స్టీల్ ప్లాంట్ అసలు కూడా ఉత్పత్తికి ఆటంకం విధంగా అక్కడ సమ్మె జరుగుతూ ఉందని చెప్పని. కాబట్టి యాజమాన్యానికి అంచనాలు తలకిందులు చేస్తూ నెల్లూరులో రోడ్డెక్కిన ఎండియు ఆపరేటర్స్ మాట్లాడుతూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో తమ ప్రాణాలని సైతం పెట్టి ప్రజలకు రేషన్ అందించామని వాపోయారు. ఈరోజు ప్రధానంగా అందరం కూడా రోడ్డు మీదకి రావడానికి కారణం ఈరోజు వ్యవస్థలో ఎంతో కాలంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎండి వ్యవస్థలో 2021లో ఫిబ్రవరి తేదీన ఫిబ్రవరి నెలలో మాకు ఈ బండ్లు ఇవ్వడం జరిగిందండి. అందులో భాగంగా మాకు 6 సంవత్సరాలకు గాను అగ్రిమెంట్ చేసుకుని గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాకు ఈ బండ్లు ఇవ్వడం జరిగింది. తర్వాత 9 కాలం పాటు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు నిన్న మాకు బండ్లన్నీ కూడా ఒక్కసారిగా మేము బండ్లన్నీ తీసేస్తున్నామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మమ్మల్ని ఎన్నో రకాలుగా మేము వచ్చినప్పుడు కోవిడ్ టైంలో ఉన్నామండి. అందరం రెడ్ జోన్లో కూడా చాలా కష్టపడి మా కుటుంబాలను కూడా వదిలి రోడ్డు మీదకి వచ్చి మేము పనిచేసాము. అలాంటి వ్యవస్థలోంచి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా తీసివేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేమందరం కూడా 9,260 మంది ఎండి ఆపరేటర్లు ఉన్నాము. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకొక 9,260 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు. 18,500 మంది ఈరోజు రోడ్డును పడిపోయే పరిస్థితి ఆల్రెడీ రోడ్డు మీదకి తీసుకొచ్చేసారు సార్. ఈరోజు మాకు అందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నాం సార్. ఈ రోజు మాకు బండ్లు ఇచ్చేస్తాం, మీకు ఇష్ట ప్రకారం మీరు చేసుకోండి అంటే ఆ బండ్లు ఈ రోజు దేనికి పనికొచ్చే పరిస్థితిలో లేవు సార్. సడన్ గా ఈ రోజు మాకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మా మీద ఇది నిర్ణయం తీసుకున్నారు. దీనికి గాను మేమందరం కూడా ఈ రోజు నెల్లూరు రూరల్ అర్బన్కి సంబంధించిన ఎండి ఆపరేటర్లు ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది. అదేవిధంగా రేపు కలెక్టరేట్ ఎదురుగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలను కలుపుకొని మేమందరం కూడా పెద్ద నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ కూటమి నిర్ణయం తీసుకుందో దాన్ని వెనక్కి తీసుకోకపోతే మా కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా కూడా నిరసన తెలియపరుస్తామని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు సపోర్ట్ చేసేటటువంటి మిగతా ఏవైతే శాఖలు ఉన్నాయో కూడా వాళ్ళందరూ కూడా సిపిఎం కానీ సిపిఐ కానీ మిగతా ఏ పార్టీలైనా కూడా పార్టీలకు అతీతంగా మేమంతా పేదవాళ్ళం అండి, మా కోసం సపోర్ట్ చేయండి, మీరందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకునే దిశగా మమ్మల్ని ఉంచాలి, తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఉన్నారండి. అదే పేదలను ఈ రోజు తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టాడు సార్. ఈ రోజు రేపటి నుంచి మేము ఏదైనా పని చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా, ఇంటి బాడీ కట్టుకోవాలన్నా, కరెంటు బిల్లు కట్టుకోవాలన్నా, పిల్లలు ఎదిగిన స్థాయిలో ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, మేమందరం కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చేసారు సార్. మా అందరూ కూడా మీరందరూ కూడా అదేవిధంగా మీరందరూ మాకు సహాయం చేయాలి. అదేవిధంగా ఈ రోజు రేషన్ వ్యవస్థలు ఏదైతే అందరూ హ్యాపీగా ఈ రోజు తీసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్. అదేవిధంగా గత సంవత్సర కాలంలో విజయవాడలో వరదలు వస్తే కనీసం అంటూ 1,200 బండ్లు ఆ రోజు వ్యవస్థలో పనిచేశాం సార్ రేయింబావులు. దానికి కృతజ్ఞతగా భావంగా మాకు టీడీపీ ప్రభుత్వం అనేది మా మెళ్ళలో ఒక దొంగ అని ఒక ముద్ర వేసి ఈ రోజు మమ్మల్ని అందరూ కూడా బయటికి పంపించడం జరిగింది సార్. దీనిలో మేమందరం కూడా చాలా ఆవేదన చేస్తాం.